అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసైన ప్రియుడా 33వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. నితీష్, నాకు భయంగా ఉంది. దేవుకు నిజం తెలిస్తే నన్ను చంపేయడానికి కూడా వెనుకాడడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని మైథిలి భయంగా అంటుంది. తను ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిన మరుక్షణమే తన శవం కూడా దొరకకుండా దేవ్ చేస్తాడు కాబట్టి నో మైథిలి, ఇది నువ్వే చెయ్యాలని అంటాడు నితీష్. నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఆ అన్షిక దేవ్ జీవితంలో నుండి శాశ్వతంగా అదే తప్పుకుంటుంది. నీకు మా అన్న దక్కే అవకాశం కూడా ఉంటుంది. వదులుకుంటావా అని ఆమె బలహీనత మీద కొడతాడు నితీష్. నో, ఐ వాంట్ దేవ్ అని దానికోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నది. దేవ్ నాకు కావాలని పంతంగా అంటుంది మైథిలి. దెన్ నేను చెప్పినట్టు నేను మిగతాది మొత్తం చూసుకుంటాను. ఐ ఆమ్ విత్ యూ బేబీ అని నవ్వాడు నితీష్. మరుసటి రోజే దేవ్ లేచేసరికి అన్షిక బెడ్రూమ్లో కనిపించదు. టైం చూసిన దేవ్ 6 అవుతుంటే ఆ సమయంలో ఆమె పూజ రూమ్లో ఉంటుంది కాబట్టి బోర్లా తిరిగి పడుకున్న దేవుకు బెడ్ మీద అన్షిక కాలి పట్టి తగులుతుంది. చేతిలోకి తీసుకొని చూసిన దేవ్కి అప్రయత్నంగా పెదవులు సాగితే నవ్వుకుంటూ టేబుల్ మీద ఉంచి గాజుల సౌండ్కు కళ్ళు మూసుకున్నాడు దేవ్. కాఫీ కప్తో వచ్చిన అన్షిక దేవుని చూసింది. బోర్లా పడుకోవడం ముద్దుగా అనిపిస్తున్న రూపానికి నవ్వుకుంటూ కప్ పక్క నుంచి దేవ్ తల నిమురుతూ నుదుటిన ముద్దిచ్చింది అన్షిక. నీ లిప్స్ రాంగ్ ప్లేస్కు వెళ్ళాయి అన్షు అని ఆమె వైపు తిరిగాడు దేవ్. లేచే ఉన్నావా దేవ్ అని అడిగింది అన్షిక. నువ్వింత క్యూట్గా వైఫ్ పోస్ట్ను నిర్వర్తిస్తుంటే మెలకు వచ్చేసింది డార్లింగ్ అని ఆమెను తన పైకి తెచ్చుకుంటే, నిన్న బేబీ, ఈరోజు డార్లింగ్, రేపేంటి అని దేవ్ చెంపను లాగుతూ అడుగుతుంది అన్షిక. ఏమో, ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ మార్నింగ్ కిస్ ఇవ్వవే, బాగుంటుంది. మార్నింగ్ రొమాన్స్ అని దేవ్ అంటే దేవ్ బుగ్గ మీద ముద్దిచ్చిన అన్షిక. ఇంకా లే దేవ్, తాతయ్య ఈరోజు నిన్ను ఆఫీస్కి వెళ్ళమన్నాడు. ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట అని అంటుంది అన్షిక. కొత్తగా పెళ్ళయింది, రెస్ట్ ఇచ్చి దగ్గరుండి హనీమూన్కి పంపకుండా ఆఫీస్ అంటున్నాడా ఈ ముసలోడు అని దేవ్ అంటే, దేవ్ తప్పు, అలా మాట్లాడకూడదు. ముందు నన్ను వదిలి నువ్వు లే అని అంటుంది అన్షిక. కౌగిలిని టైట్ చేసి వదలను, ఏం చేస్తావే అని వీపు మీద చేతులను వెనక్కి పోనిచ్చి అన్షిక బ్యాక్ను గట్టిగా నలుపుతాడు దేవ్. అబ్బా దేవ్, నైట్నే కదా స్మూత్గా బిహేవ్ చేశావు, అంతలోనే ఏమైందని అంటుంది ముడిచిన పెదాలతో అన్షిక. బావున్నావు కదే జున్ను ముక్కలా, మెత్త మెత్తగా అమాంతం కొరుక్కొని తినేలా అన్నాడు దేవ్. దేవును కోపంగా చూసి బలం కొద్దీ దేవుని నెట్టి పైకి లేచిన అన్షిక. లేట్ అవుతోంది, వేకప్ దేవ్ అని లేవదీసి ఆమె దేవుని వాష్రూమ్లోకి నెడుతుంది. అన్రొమాంటిక్ పీస్ అని తిట్టుకున్న దేవ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి డ్రెస్ తీసి పెట్టిన అన్షిక బెడ్ సర్ది పగిలిన గాజు ముక్కల్ని డస్ట్బిన్లో పడేసి షీట్స్ని చేంజ్ చేసి కిందకు వెళ్తుంది అన్షిక. డ్రెస్ పైన దేవ్ కిందకు నడిచి అన్షు అని పిలుస్తాడు. వస్తున్న దేవ్ అని వేడిగా ఇడ్లీ సర్వ్ చేసిన అన్షిక ఆరెంజ్ జ్యూస్ కూడా పక్కనే ఉంచితే ఆమెను తన పక్కన కుదేసుకొని నువ్వు కూడా తిను అని అంటాడు దేవ్. దేవ్ తినిపిస్తుంటే తింటున్న అన్షికను చూసి, చూడు చక్కగా ఉన్నారని హరిచంద్ర గారు అంటే, అందుకే తమరికి ఎసిడిటీ ఎక్కువై ఆఫీస్కి పంపుతున్నారు కదా అని సీరియస్గా చూస్తూ అంటాడు దేవ్. అన్షు నవ్వితే గోవర్ధన్ గారు, దేవ్ దిస్ ఇస్ ఫర్ యూ అని ఒక కవర్ దేవ్ ముందు ఉంచుతాడు. తండ్రిని ఆ కవర్ని మార్చి చూస్తూ ఓపెన్ చేయడు దేవ్. ఒక మీటింగ్ కోసం పంపుతున్నాన్రా, నేనేదో శాశ్వతంగా దూరం చేస్తున్నట్టేంట్రా నీ కోపం అని అంటారు హరిచంద్ర గారు. అన్షిక నవ్వుతుంటే టేబుల్ కింద నుంచి ఆమె నడుముని నలిపేసి అన్షిక కళ్ళలో నీళ్లు రప్పిస్తాడు దేవ్. కవర్ తీసుకున్న దేవ్ ఓపెన్ చేసి చూసి నవ్విన అతను బెడ్రూమ్లో ఉంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఆఫీస్కు వెళ్ళిన దేవ్ మీటింగ్ అటెండ్ అయితే హరిచంద్ర గారు చైర్మన్ కాబట్టి ఆయన కూడా అటెండ్ అవుతారు. గోవర్ధన్ గారు మీటింగ్కి అటెండ్ అయిన కొడుకుని గర్వంగా చూస్తూ ఉండిపోతారు. ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ సైన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని వస్తుంటే మైథిలి నుండి కాల్ వస్తుంది దేవ్కు. విసుగ్గా కట్ చేసి కార్ను మ్యాన్షన్ ముందు ఆపి లోపలికి నడిచాడు దేవ్. దేవ్ లోపలికి వెళ్ళగానే అన్షు అని పిలుస్తాడు. బెడ్రూమ్లో ఉన్న అన్షిక దేవ్ కోసం వస్తుంది. దేవ్ రాగానే కమలమ్మ డోర్ క్లోజ్ చేసి వెళ్తే మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. కమలమ్మ తలుపు తెరిచి దేవ్ బాబు అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసిన దేవ్కు గుమ్మం నుండి ఇంట్లోకి వస్తున్న, గర్వంగా నవ్వుతూ వస్తున్న మైథిలిని చూసి, నువ్వేంటి నా ఇంట్లో అని కిందకు నడిచాడు దేవ్. మైథిలి వెనకాలే కమిషనర్, ఒక లేడీ కానిస్టేబుల్ కనిపిస్తే కనుబొమ్మలు ముడేసి ఎదురుగా నిలబడ్డాడు దేవ్. దేవ్ వెనకాలే ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వచ్చిన హరిచంద్ర గారు, గోవర్ధన్ గారు, నువ్వేంటి ఇక్కడ ధనుంజయ్ అని అంటారు. హరిచంద్ర గారు, ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది హరిచంద్ర గారు అని అంటాడు కమిషనర్. ఏంటి కంప్లైంట్నా? అవునండి, మీ మనవడు దేవ్ మీద ఇచ్చింది. చాలా సెన్సిటివ్ మ్యాటర్, బయటికి వెళ్తే మీ పరువే పోతుంది. అందుకే నేనే ఇక్కడికి తీసుకొని వచ్చాను. మీతో నాకున్న స్నేహం నేను వదులుకోలేను. అందుకే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని అంటాడు సదరు కమిషనర్. ఏం కంప్లైంట్ ఇచ్చిందని మైథిలినే సూటిగా చూస్తూ అడుగుతాడు దేవ్. దేవును చూస్తే భయాన్ని లోపల దాస్తూ, నీ వల్ల నాకు జరిగిన అన్యాయానికి కంప్లైంట్ ఇచ్చాను దేవ్. నిన్ను నమ్మి నా సమస్తం నీకు అర్పించుకున్నందుకు
నువ్వు నన్ను చీట్ చేశావని ఏడుస్తూ అంటుంది మైథిలి. కోపంగా మైథిలి చెంప మీద కొట్టిన దేవ్ నోటికొచ్చింది వాగితే ఇదే నీకు లాస్ట్ డే అవుతుందని కోపంగా అంటే, దేవ్ నువ్వాగు, నేను మాట్లాడుతున్నాను కదా అని హరిచంద్ర గారు మైథిలిని చూస్తూ ఏం అన్యాయం జరిగింది నీకు అని అడుగుతారు సీరియస్‌గా చూస్తూ. దేవ్ దెబ్బకు తలంతా గిర్రున తిరుగుతుంటే, మీ మనవడి వల్ల నేను తల్లిని కాబోతున్నాను. అవసరం తీరాక మొహం చాటేశాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీ మనవడు దయాంష్ దేవ్. కావాలంటే డీఎన్ఏ టెస్ట్‌కి కూడా నేను సిద్ధమే అని స్థిరంగా అంటుంది మైథిలి. వాట్ ద హెల్ అని దేవ్ కోపంగా అరిస్తే, మెట్ల దగ్గరే ఆగిన అంశికకు గుండె ఆగిపోతుంది. కన్నీరు కూడా రాకపోతే చూస్తున్న ఆమె రాయిలా ఉంది అంతే. ఏం మాట్లాడుతున్నావమ్మాయి నువ్వు? నా మనవడు నిన్ను గర్భవతి చేసి వదిలేయడం ఏంటని హరిచంద్ర గారు కోపంగా అంటే, తన హ్యాండ్ బ్యాగ్ నుండి దేవ్‌తో కలిసున్న ప్రైవేట్ ఫోటోస్ చూపించి, ఎలా గర్భవతి చేశాడో ఇది చూసి నన్నడగండి అని అంటుంది మైథిలి పొగరుగా. హరిచంద్ర గారు, గోవర్ధన్ గారు ఆ ఫోటోస్‌ను చూసి మొహం చిట్లిస్తే, ఇంకో 2 పేపర్లు బయటికి తీసి కమిషనర్ గారు, ఇవి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు దేవుడే తండ్రి అని ప్రూవ్ అయిన డీఎన్ఏ రిపోర్ట్స్ అని చూపిస్తుంది మైథిలి. కమిషనర్ గారు అవన్నీ చూసి, సార్, ఎవిడెన్స్‌తో సహా ఈ అమ్మాయి చెప్పింది నిజమే. ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి మీరే పరిష్కారం చెప్పండి. ఆ అమ్మాయి మీడియా ముందుకు వెళ్ళినా, సూసైడ్ అటెంప్ట్ చేసినా మీకే రిస్క్ అని అంటారు. కోపం ఆపుకోలేని స్థితిలో ఉన్న దేవ్, అంతవరకు ఇది బ్రతికుండాలి కదా అని దేవ్ మైథిలి గొంతు పట్టుకుంటే, దేవ్ వదలరా అని హరిచంద్ర గారు దేవ్ చేతిని విదిలించి వెనక్కి నెడతారు. గోవర్ధన్ గారు నోటి నుంచి మాట రాక తండ్రినే చూస్తుంటే, చివరకు నేను భయపడిందే చేశావు కదరా అని ఆవేదనగా అంటారు. తాతయ్య, మీరు కూడానా? ఇదంతా డ్రామా. తనతో నేను టచ్‌లోనే లేను. ఇంకెలా ఈ ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుందని దేవ్ అన్నాడు అసహనంగా. నాకు 3 మంత్స్ దేవ్. నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ యూ అవాయిడ్ మీ. మించిపోయింది ఏం లేదు. నువ్వు ఆ అంచికను వదిలేయ్. మనం ఇదివరకట్లా హ్యాపీగా ఉందామని అంటుంది మైథిలి. మైథిలిని కోపంగా చూసి, చంపేస్తాను మైథిలి, పిచ్చిగా వాగితే అని అన్నాడు దేవ్. మరి ఆ పిచ్చిదానికి ఏం సమాధానం చెప్తావురా అని బాధగా హరిచంద్ర గారు అంటే, అంశిక మౌనంగా వెళ్లి తలుపు వేసుకుంది. తలుపు సౌండ్‌కు అందరూ పైకి చూస్తే అంశు అని నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పైకి పరిగెత్తిన దేవ్, అంశు ఓపెన్ ద డోర్. నిజంగా నాకేం తెలియదే. లెట్ మీ టాక్ అంశు అని బాధగా టెన్షన్‌గా తలుపు కొడుతున్నాడు దేవ్. నాకు న్యాయం కావాలి సార్. నన్ను దేవుని ఒకటి చేస్తారా? లేక నేను మీడియా ముందుకు వెళ్ళనా? అని అంటుంది మైథిలి. అంశిక కోసం టెన్షన్‌లో ఉన్న గోవర్ధన్ గారు మైథిలిని కోపంగా చూస్తూ, నువ్వు చెప్పింది అబద్ధమని తెలియాలి. దేవ్ కంటే ముందు నేనే నీ శవాన్ని దూరం చేయాల్సుంటుంది. ఇంకొక క్షణం అక్కడున్నా ఏం చేస్తానో నాకు తెలియదు. గెట్ ఔట్ ఫ్రమ్ మై హౌస్ అని సీరియస్‌గా అంటే, తనొచ్చిన పని సక్సెస్ అవ్వడంతో విజయ గర్వంతో ఇప్పుడు వెళ్తాను కానీ మళ్ళీ వస్తానని వెళ్ళిపోతుంది మైథిలి. అంశు ఓపెన్ ద డోర్. ఒకసారి తలుపు తెరవ్వే అని ఆవేదనగా అంటూ తలుపు కొడతాడు దేవ్. అమ్మా అంశమ్మ, తొందరపడకమ్మా, ఒకసారి తలుపు తెరువు తల్లి అని హరిచంద్ర గారు అంటుంటే, గది లోపల గడియ పెట్టుకొని కిందకు జారిన అంశిక బాధతో అరిచిన అరుపు ఆ గది దాటి బయటికి రాదు కానీ ఆమె గొంతులోని నరాలు తెగేలా అరుస్తూ ఏడుస్తుంది అంశు. గుండెను పట్టి కత్తితో కోస్తున్నట్టు, ఇనుప కడ్డీతో వాతలు పెడుతున్నట్టు తట్టుకోలేని వ్యధను భరిస్తున్న అంశిక కన్నీళ్లు తుడుచుకొని తలుపు తీసింది. ఆమె కోసమే చూస్తున్న దేవ్ అంశిక బయటికి రాగానే గుండెలకు హత్తుకొని, నేనే తప్పు చేయలేదంశు, వన్ ఛాన్స్ ఇవ్వు. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని అన్నాడు కన్నీటితో దేవ్. అని విరక్తిగా నవ్విన అంశిక, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది దేవ్. డిస్టర్బ్ చేయకని కిందకు తన గదికి వెళ్తుంటే, దేవ్ ఆమెను వదిలి ఆమెనే చూస్తున్నాడు. అమ్మా అంశమ్మ, దేవ్ ఇలా చేశాడంటే నేను కూడా నమ్మను. తొందరపడి అపార్థం చేసుకోకు తల్లి అని గోవర్ధన్ గారంటే, భయపడకండి, నేనేం సూసైడ్ చేసుకోనని అంశిక అంటే, దేవ్ అంశికని తడితేరిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. కిందకు శూన్యంలో చూస్తూ నడిచిన అంశిక తలుపు వేసుకొని అదే తలుపుకి ఆనుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ కన్నీటికి స్వేచ్ఛను విడుస్తుంది. అంశికని చూస్తున్న దేవ్ తన గదిలోకి వెళ్ళిపోయి సిగరెట్ వెలిగించి మైథిలి చెప్పింది ఎలా సాధ్యమన్న ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు ఎవరికీ ముద్ద దిగకపోతే గోవర్ధన్ గారు భార్య ఫోటోనే చూస్తూ, దేవ్ జీవితంలో అంశిక ఉండాలి సుమన, ఇద్దరూ వేరవ్వకూడదని బాధగా అనుకున్నారు. అంశిక ఎప్పుడు బయటకొస్తుందని దేవ్ అంశిక ఆమె గదివైపే చూస్తూ హాల్లోనే కూర్చున్నాడు. మరుసటి రోజు నితీష్ విషయం మీడియాకు లీక్ చేస్తే ఒకటే రచ్చ హల్చలవుతుంది. టీవీ చూస్తున్న దేవ్కు తననే టార్గెట్ చేస్తూ కనిపిస్తే చిరాకేసి అంశిక కోసం వెళ్ళి తలుపు కొడతాడు దేవ్. అంశు, నిన్నటి నుంచి బయటకు రాలేదు. లంచ్, డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేశావు. డోర్ తీస్తావా, బ్రేక్ చేయనా అని అన్నాడు దేవ్. కన్నీటిని తుడుచుకొని తలుపు తీసింది అంశిక.
గదిలోకి నడిచిన దేవుకు ఎర్రగా ఉన్న ఆమె కళ్ళు ఏడ్చి ఉబ్బిన అంచిక మొహం చూశాక గుండెల్లో నొప్పి మొదలైతే చేతి పిడికిలి బిగుసుకుంది. దగ్గరకు తీసుకొని నేనే తప్పు చేయలేదే, నన్ను నమ్ము, నేను లవ్ చేస్తున్నానని నేను రియలైజ్ అయ్యాక నేనెవరితోనూ బెడ్ షేర్ చేసుకోలేదంచు. ఐ లవ్ యూ. నువ్విలా ఉంటే నాకు ఇక్కడ నొప్పిగా ఉందని తన గుండె మీద వేలు పెట్టి చూపించాడు దేవ్. దేవ్ హగ్ చేసుకున్నా అతన్ని తిరిగి హగ్ చేసుకోకుండా నన్ను బయటకు తీసుకుని వెళ్తావా దేవ్ అని అడిగింది అంశిక. కౌగిలి వీడి ఆమెనే చూశాడు దేవ్. తీసుకొని వెళ్తావా అని అడిగింది అంశిక. అని అంశిక చేతిని పట్టుకొని బయటికి తీసుకొని వచ్చిన దేవ్ కార్ స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తూ అంశికని చూశాడు దేవ్. సీట్‌కి ఆనుకొని కళ్ళు మూసుకుంది. గుండెలో మంటలు రగులుతూ ఉంటే కార్‌ను ఒక 5 స్టార్ రెస్టారెంట్ ముందాపి లోపలికి నడిపించాడు దేవ్. ఎవరూ లేకపోవడంతో అతనే బుక్ చేసుంటాడని మౌనంగా కూర్చుంది అంశిక. ఏమీ తినలేదు కాబట్టి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు దేవ్. ఎదురుగా కూర్చున్న దేవుని చూసి తినిపించు దేవ్ అని అడిగింది అంశిక. అని అంశికకి ఎదురుగా కూర్చున్నవాడు ఆమె పక్కనొచ్చి కూర్చొని తినిపించాడు దేవ్. నువ్వు తిను దేవ్ అని అంశిక తినిపిస్తే తింటున్న దేవ్ అంశిక బిహేవియర్ అర్థం కాక అయోమయంగా చూశాడు. తిన్నాక అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చాడు దేవ్. గదిలోకి వెళ్తున్న ఆమె వెంటే అతను నడిచాడు. దేవ్ బెడ్‌రూమ్‌కు నడిచింది అంశిక. తలుపు వేసి అంశిక చేయి పట్టుకొని ఆపిన దేవ్. నా మీద కోపంగా లేదా అంశు అని బాధగా అడిగాడు దేవ్. ఎందుకు కోపం దేవ్? నీ గురించి తెలియక ప్రేమించాను. తెలిసాక ఆ ప్రేమను చంపుకోలేకపోయాను. అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నాను. ఇంకెందుకు కోపం దేవ్ అని నవ్వుతుంది అంశిక. అంశు, నేను తప్పు చేశానని నమ్ముతున్నావా అని బాధగా అడిగాడు దేవ్. నమ్మకం అని విరక్తిగా నవ్విన అంశిక. నమ్మిన ప్రతిసారి బాధే కలుగుతోంది దేవ్. తలనొప్పిగా ఉంది. కాసేపు పడుకుంటాను దేవ్ అని బెడ్ మీద అటు తిరిగి మూడ్చుకుంది అంశిక. గుండె బరువెక్కితే అంశికని చూస్తూ బయటికి నడిచాడు దేవ్. దేవ్, తాతయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా అంశు నన్ను నమ్మితే చాలని బయటికి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిన దేవ్ సిగరెట్స్ మీద సిగరెట్స్ తాగుతూ మైథిలి, యూ డిజర్వ్ ఇట్, వదలను నిన్ను, రెచ్చగొట్టి చాలా తప్పు చేశావని కోపంగా కార్‌ని స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు దేవ్. కార్ మైథిలి ఉన్న ఫ్లాట్‌కు మళ్లించిన దేవ్ కాలింగ్ బెల్ కొడతాడు. దేవ్ త్వరలో తన సొంతమవుతాడన్న ఆనందంతో ఉన్న మైథిలి వచ్చింది దేవుని అని ఊహిస్తూ తలుపు తీసింది. హాయ్ దేవ్, ఐ నో నువ్విక్కడికి నా కోసం వస్తావని. రావడంతోనే మైథిలి గొంతు పిడికిట్లో నలిగితే భయంతో పోయేలా ఉన్న మైథిలిని ఫ్లోర్ మీదకు విసురుగా నెట్టి నిజం చెప్పి నీ ప్రాణం కాపాడుకో మైథిలి అని కోపంగా అన్నాడు దేవ్. నిజం దేవ్, నిజంగా నీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడు. ఆ రోజు నీ కోసం నేను పబ్‌కు వస్తే తాగిన మత్తులో ఉన్న నువ్వు నేను ఇంటిమేట్ అయ్యాం. దానికి సాక్ష్యమే ఈ ఫోటోస్ అని మొబైల్‌లో చూపించింది మైథిలి. కనుబొమలు ముడేసి ఆ ఫోటోస్‌ను చూసిన దేవ్, నో, ఎంత తాగినా నేను కంట్రోల్ మిస్ అయ్యేంత వీక్ అవ్వను. అబద్ధాలు చెప్పి నన్ను ఫూల్‌ని చెయ్యలేవు మైథిలి అని కోపంగా అన్నాడు దేవ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ రక్తం నా కడుపులో ఉంది దేవ్. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చెయ్యి. ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందామని ఏడుస్తుంది మైథిలి. షటప్, అంశు మాత్రమే నా లైఫ్‌లో ఉంటుంది. నీ చేతే నిజం చెప్పిస్తాను, వెయిట్ అండ్ వాచ్ అని బయటికి వెళ్ళిపోయాడు దేవ్. ఒక తుఫాను వెలిసినట్లయితే ఊపిరి తీసుకొని నితీష్‌కు కాల్ చేసింది మైథిలి. గట్టిగా నవ్వుతూ గుడ్ జాబ్ మైథిలి, నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను అని కాల్ కట్ చేసేశాడు నితీష్. కాల్ కట్ చేసిన మైథిలి, దేవ్ నిన్ను నా సొంతం చేసుకోకుండా నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కసిగా అనుకుంది. అదే రోజు ఈవినింగ్ కమలమ్మతో అంశిక గుడికి వెళ్తానని అంటుంది. ఒక్కరే వద్దమ్మా, నేనూ వస్తానని కమలమ్మ అంటుంది. వద్దు కమలమ్మ, నేను వెళ్తాను. ఒంటరితనం అలవాటు చేసుకోవాలి కదా అని నవ్వుతూ వెళ్ళిపోతుంది అంశిక. అంశికని చూస్తున్న కమలమ్మ మనసంతా ఏదోలా అయిపోతే ఆ దరిద్రం త్వరగా దేవుబాబు జీవితాల నుంచి వెళ్ళిపోతే కానీ మీ ఇద్దరు సంతోషంగా ఉండలేరంచమ్మా అని బాధగా అనుకుంది. కారులో గుడికి వెళ్ళిన అంశిక దేవుణ్ణి చూసి అదే విరక్తితో నవ్వుతుంది. అమ్మా అంశిక, ఇంట్లో అందరూ కుశలమే కదా అని ఎప్పట్లా దేవు పేరు మీద తన తండ్రి సురేంద్ర పేరు మీద అభిషేకం అర్చన చేసిన పూజారి గారు అంశిక చేతిలో పువ్వులుంచి, అమ్మవారి పువ్వులు నీకు నిండు సౌభాగ్యం ప్రసాదిస్తుంది, కళ్ళకద్దుకొని పెట్టుకో తల్లి అని అంటారు పూజారి గారు. ఏమీ మాట్లాడకుండా తీసుకున్న అంశిక గర్భగుడి నుంచి బయటకొచ్చి ఆవరణంలో కూర్చొని ఏదో ఆలోచనలో పడితే హాయ్ అంశు అని వస్తుంది అక్కడికి మైథిలి. మైథిలిని తలెత్తి చూసిన అంశికలో ఏ భావం ఉండదు. ఆమె పొట్టని ఒకసారి చూసి పైకి లేచి వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అంశు అని అంటుంది మైథిలి. అంశిక ఆగితే నాకు తెలుసు నీకెంత కష్టంగా ఉంటుందో, కానీ నీకంటే ముందు నుంచే నేను దేవుని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అతని కోసం నా సర్వస్వం అర్పించానంటే అది దేవు మీద నాకున్న పిచ్చి. ప్లీజ్ అంశు, నన్ను తప్పుగా అనుకోకు అని ముసలి కన్నీరు కారుస్తుంది మైథిలి.
హ్మ్. అని ఒక విరక్తపు నవ్వు నవ్వి, నీ ప్రేమ నిజమైతే నీకు కావాల్సింది దక్కుతుంది మైథిలి అని అంచిక వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన మైథిలి, అంటే నాకు నా దేవ్ దక్కుతాడా? నన్ను నా బేబీని యాక్సెప్ట్ చేస్తాడా? అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. ఆమె కళ్ళల్లోకి చూసిన అంశికకు ప్రేమ కంటే స్వార్థమే ఎక్కువగా కనిపిస్తుంటే, చెప్పాను కదా! నీ ప్రేమలో నిజాయితీ ఉంటే అదే నిన్ను వచ్చి చేరుతుందని అంశిక అంటుంది. థాంక్స్ అంశు. నిజంగా దేవ్ చెప్పినట్టు నువ్వు చాలా మంచిదానివి. కానీ దేవుకు నువ్వు కరెక్ట్ కాదు. తను నన్ను మోసం చేసినట్టే నిన్ను చేశాడు. నీ అవసరం తీరాక నన్ను వదిలేసినట్టే నిన్ను కూడా వదిలేస్తాడన్షు. దేవు గురించి బాగా తెలిసిన దాన్ని కాబట్టి చెప్తున్నాను. అర్థం చేసుకొని నిజమేంటో తెలుసుకో అంశు. ఒక మగాడి చేతిలో మోసపోయిన నా గతి నీకు కూడా పట్టకూడదని చెప్తున్నాను. దేవు మారాడన్న అబద్ధం నుంచి బయటికి రా అని అంటుంది మైథిలి. అంశిక మైథిలినే చూస్తూ దేవ్ నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే బిడ్డను చంపేసుకుంటావా అని అడుగుతుంది. బిడ్డతో పాటు నేను కూడా చచ్చిపోతాననుషు. ఇప్పటికే చాలా మాటలు పడ్డాను. ఇంక నా వల్ల కాదని మళ్ళీ రాని ఏడుపును నటిస్తుంది మైథిలి. తప్పు. అలా చెయ్యకు మైథిలి. మీ ఇద్దరి మధ్య జరిగిన దానికి ఇంకా రూపం కూడా ఏర్పడని బిడ్డను చిదిమేయడం పాపం. నీకు దేవుతో కలిసి బ్రతికే హక్కుంది. మధ్యలో వచ్చింది నేనే కదా! మోసపోయింది నువ్వు కాదు నేను. మధ్యలోనే వెళ్ళిపోతానని నవ్వుతూ చెప్పి తన చేతిలోని అమ్మవారి పువ్వులు ఆమె చేతిలో ఉంచి ముందుకు నడిచింది అంశిక. మైథిలి దగ్గర నుంచి వచ్చిన దేవ్ అంశిక కోసం బెడ్‌రూమ్, గార్డెన్ అంతా వెతికి కమలమ్మ, అంశిక ఎక్కడా అని అడుగుతాడు కంగారుగా. గుడికి వెళ్ళింది దేవ్ బాబు. తోడుగా వస్తానని అన్నాను. వద్దని డ్రైవర్‌ని తీసుకొని వెళ్ళింది. ఈ పాటికి వస్తుంటుందనంటుంది కమలమ్మ. దేవ్ 10 నిమిషాలు కష్టంగా ఎదురుచూసి బయటికి నడిచి కార్ డోర్ తెరిచే సమయానికి కార్ పోర్టికోలో ఆగుతుంది. సజ్జ చేతిలో పట్టుకొని అంశిక కారు దిగితే డోర్ క్లోజ్ చేసి దగ్గరికి నడిచి దేవ్ అంశిక భుజం చుట్టూ చెయ్యేసి కమ్ అని లోపలికి నడిపించాడు దేవ్. మౌనంగా నడిచిన అంశిక గదిలోకి వెళ్ళిపోతే వెనకాలే వెళ్ళిన దేవ్ అంశిక వాష్‌రూమ్‌లో వెళ్ళడం చూసి ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. షవర్ ఆన్ చేసుకొని కింద నిలబడిన అంశిక తనని తడుపుతున్న నీటిలో ఆమె కన్నీళ్లను కూడా తడిమేస్తుంటే గుండెల్లో భారం తగ్గే వరకు ఏడ్చి షవర్ ఆఫ్ చేసి దేవ్ లేడనుకుని అలాగే బయటికి నడిచింది. బాల్కనీలో బాధగా నిలబడిన దేవ్ అంశిక కోసం వెనక్కి తిరిగి చూసి అంచు ఏంటే ఈ అవతారం అని దగ్గరికొస్తుంటే నాకు ఒంటరిగా ఉండాలని ఉంది దేవ్ అని స్థిరంగా అంది. అడుగు ముందుకు వేసిన దేవ్ అక్కడే ఆగిపోతే దేవ్‌నే చూస్తూ నువ్వు నన్ను మోసం చేయలేదు దేవ్. నేను నా పిచ్చితనంతో నేనే మోసం చేసుకున్నాను. నీ తప్పేమీ లేదని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిన అంశిక డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు నడిచింది. గుండెల్లో కలుక్కుమన్న బాధను భరిస్తూ అక్కడే ఉండిపోయాడు దేవ్. నైట్ డిన్నర్ దగ్గర కూడా అదే మౌనం కొనసాగితే కిందకు రాని దేవ్ కోసం ప్లేట్ తీసుకొని అంశిక పైకి నడిచి చీకటిగా ఉన్న గదిలో లైట్ వేసింది. సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దేవ్. పక్కనే ఉన్న లైటర్, విస్కీ బాటిల్‌ను చూసి దగ్గరికి నడిచిన అంశిక దేవ్ అని అతడి చెంపను అరచేత్తో తాకింది. కథ ఇంకా ఉంది. మరి నితీష్, మైథిలీలు చేసిన ఈ కుట్రలో పాపం అంశిక, దేవులు బలయ్యారు. మరి దేవ్ ఏ తప్పు చేయలేదని తను నిరూపించుకుంటాడా? అంశికకి తన తప్పు లేదని నిరూపిస్తాడా? లేదా అంశిక ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇక్కడితో దేవ్, అంశికల బంధం ముగియనుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.